అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 7వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. అదేవిధంగా కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు. గత అనుభవంతో పనిచేస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా జాగ్రత్త పడతారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు. ప్రయాణాలలో ఆటంకాలు తొలగిన మనశ్శాంతి లభిస్తుంది. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. తోటివారి సహకారం లభిస్తుంది. శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. గ్రహ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సిద్ధిస్తాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన అనుకూల కాలం అనే చెప్పవచ్చు. ఆస్తిని వృద్ధి చేస్తారు. ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు. శ్రమ ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృధా చేయవద్దు. కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. తోటివారి సూచనలు మేలు చేస్తాయి. మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలు ఎదుటివారిని పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు. మీ యొక్క లక్ష్యాలు నెరవేరిన మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా మీ యొక్క రంగాలలో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడిన శుభవార్తలను వింటారు. నూతన కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. మిత్రబలం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. మీకు గుర్తింపుకు భవిష్యత్తు ఉపయోగపడుతుంది. ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు. నూతన ఆలోచనలతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది. సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు. నూతన వ్యాపార విస్తరణకు సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో
ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడడం, అదేవిధంగా చాలా కాలంగా తీరని సమస్యలను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరిగడం, ఆనందంగా ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగున, ధనాదాయం బాగుంటుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందిన, నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభసాటిగా సాగున, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను అనుకూలత ఏర్పరచుకుంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. గృహమున నూతన కార్యక్రమాలను చేపడతారు. అదేవిధంగా స్వస్థాన ప్రాప్తి కలదు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన, చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగున, ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. కుంభరాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.